ప్రియమని సహోదరులారా, దేవుడి కృప మీకు అందరికీ తోడని కాక. యేసుక్రీస్తు ప్రేమ సహవాసంతో ఆత్మీయంగా ఉంటూ కొనసాగిస్తున్నారని విశ్వాసిస్తూ అనిదమున ప్రార్థిస్తున్నాం. మీ కొరకు, మీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు లైక్ చేస్తే ఒక లైక్ వల్ల 10 మందికి చేరుతుంది, ఒక సబ్స్క్రైబ్ వల్ల 10 మందికి చేరుతుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేక బిడ్డలు కూడా ప్రార్థించాలి, రక్షించబడాలి. రక్షకుడు ఆయన మన కోసం వచ్చాడు. ప్రాణం త్యాగం చేసిన యేసయ్యకి ఆయన మహిమలు పొందుకోవాలి. ఆయన చిత్తం ఏంటో మనం తెలుసుకోవాలి. ఆయన చిత్తం సారంగా నడిచే మన సమృద్ధిగా ఉండాలని ప్రేమిడరా మన సమృద్ధిగా నుండి నడవాలి. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దామండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవాన్ని స్తోత్రాలు. అనేక బిడ్డలకు రక్షణ తెచ్చండి, అనేక బిడ్డలు నివసించండి. రాజా, నీకు వందనాలు. ఈ వాక్యముతో మాతో మాట్లాడుతుండగా మాతోను మాట్లాడి సజీవుల గురించి సాక్ష్య వాడికండి. అనేక బిడ్డలకు దర్శించండి, అనేక బిడ్డలకు గొప్ప కార్యం తెచ్చమని ఏస్తున్నాం తండ్రి. ఆమె ప్రజలండి, అందరికి వందనాలు. మరి ఈరోజు ప్రాముఖ్యంగా కొన్ని సత్యాలు మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. లోకం విషయంలో క్రైస్తవులు ఎలా ఉండాలి, లోక విషయములను అంటే క్రైస్తవుడు ఎలా ఉండాలి, ఎలా నడవాలి. మరి ఇక్కడ చూస్తే కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. యూద వెళ్ళిపోతాను. యూద 1:23 వెళ్తామండి. 20 ప్రియులారా, మీరు విశ్వసించి అతి పరిశుద్ధమైన దానికి మిమ్మల్ని మీరు కట్టుకొనండి. ప్రియులారా, మీరందరూ కూడా దేవుని విశ్వసించి ఉనండి. పరిశుద్ధాత్మతో ప్రార్థన చేస్తూ ఆయన నిత్యమున జీవాత్మక మన ప్రభువైన యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టండి. యేసుక్రీస్తు కొరకు కనిపెట్టాలంట. ఎలాగంటే రక్షణ కొరకు, రక్షించేవాడు ఆయన కోసం మనకు కనిపెట్టాలి. సందేశపడిన వారి మీద కనికరము చూపను. సందేశపడిన వారికి, శరీర సంబంధుల వారికి అభిత్ర ప్రవర్తన ఏ మాత్రం నొప్పు కొనకర దానికి అహించుకొని భయముతో కొందరికి కర్ణించను. నొప్పు కొనక భయముతో కొనాలంట. భయము వణుకుతో ఉండాలి. క్రీస్తును ఎలా ఉండాలండి? క్రీస్తును రక్షకుడు, ఆయన పనిచేసే విధానం ఉండాలి. క్రీస్తు రక్షించేవాడు, ఆయన లోకానికి సారం ఉండాలి. క్రీస్తు మన కోసం ప్రాణం పెట్టాడు కదా, ఆయన ఇష్టముతో నడవాలని ఏ లేఖనంలో రాయబడింది వినబెట్టదా? మరి అదే విషయంలో ఎఫెసీలకు వెళ్తామండి. ఎఫెసీ 3:8 వెళ్తాం చూడండి. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పన, దేవుడు చేసిన ఏం చేస్తాడు? నిత్య సంకల్పన. ఆయన చెప్పిన పరలోకములకు, ప్రధానులకు, అధికారులకు, సంఘముల ద్వారా ప్రధానులు, యాజకులు, సంఘము ద్వారా అన్యులతో ప్రకటించడానికి సమస్తమునకు దేవుని సృష్టించిన పూర్వకాలముకు మగవై ఉన్నది. దేవుని సృష్టించాడు ఎలాగంటే అన్యులతో ప్రకటించేటకు ఈ సూక్తులను వినండి. దేవుడు నిజమైన దేవుడు, సర్వశక్తి గల దేవుడును ఆయన ప్రకటించి అక్కడ మమ్మూరుగా ఏర్పాటు చేసి ఇట్టుకు అది తెలిపట్టుకు పరిశుద్ధులకే చేశాడట. పరిశుద్ధులకు నివసించే భాగ్యం ఉండాలి. పరిశుద్ధులకు నిమిత్తం ఆయన ఉండాలి. సమాధానకర్తగా ఉండాలి. ప్రేమేటదా? మరి అదే విషయంలో మార్కు 16 వెళ్తా చూడండి. క్రైస్తవులు ఎలా ఉండాలి అనే మాటకి మరి మార్కు 16:17 మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఏంటండి? మీరు సర్వలోకములకి సర్వ సువార్తన సృష్టించండి. ఏ లోకానికి? పరలోకం. ఇక్కడ మన నిత్యముతో పరిశుద్ధులుగా, యథార్థములుగా మరి సువార్తను ప్రకటిస్తే పరలోకము కూడా అక్కడ కూడా ప్రకటించమని ఉందని. సర్వలోకానికి వెళ్ళి సర్వ దృష్టికి సువార్తను ప్రకటిస్తండి. సర్వలోకానికి. ఏ లోకానికి? మన ఈ లోకమైన ఆ లోకమైన నిత్యముతో సర్వలోకానికి సృష్టికర్తగా ఆయన గాని ఉండాలి. నమ్మిన వారికి శిక్ష విధింపబడను అని ఉంది. ఏలనక నమ్మిన వారనక నూతనక క్రియలు కనబడను. ఏలనక నా నామున దెయ్యములను వెలగొడతాడు. నమ్మిన వారికి ఏం చేస్తాడండి? శిక్ష తప్పిస్తాడు. వాళ్ళకి దెయ్యములు వెలగొట్టి కొత్త భాషలు మాట్లాడనొద్దురు, పాపములు ఎత్తుకు పట్టుకొందురు, మరణకరమైన తాగిన వారికి అట్టి హానికి చేయదును, రోగుల మీద
నిద్రలించి వారి స్వస్థత నొందులని వార్త చెప్పను. స్వస్థతను అందాలి. దేవుడిచ్చే విధానం బట్టి కావాలి. దేవుడిచ్చే ఐక్యత కావాలి. క్రైస్తవులకి ఏం చేయాలండి? మన సువార్తను హృదయము కఠినంగా ఉండాలంట. హృదయము కఠినంగా ఉండి చాలా చక్కగా ప్రవర్తనగా మాట్లాడి ఉండాలి. లోకరక్షకుడు ఈ లోకానికి వచ్చాడు, సృష్టికర్త, ఆయన సజీవుడు, మన కోసం ప్రాణపెట్టు, మన సర్వ పాపములు పోతాయి, రాయండి దేవుడి మాటలు నుండి అని చెప్పే విధానము మనం నేర్పించాలి. నేర్పిస్తేనే వాళ్ళందరికీ మార్పు ఆడి వస్తుంది. నిజమైన దేవుడు కావడం, నిజమైన ఆయన రక్షకుడంట, రక్షించేవాడంట, ఆయన ప్రభు యేసుక్రీస్తు అంట అని ఉంది. నమ్ముటని వాళ్ళంటే సమస్తం సాధ్యం అయిందే. ఆయన ఆశీస్సులుగా ఉన్నాడని ఈ వాక్యం రాయబడింది. వినిపెట్టరా సహోదరులారా, ఈ సత్యం తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన కాక ఆమేన్. ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవాని స్తోత్రాలు. అనేక బిడ్డల రక్షణ తెచ్చండి. ఈ లోకంలో మాకు ఆశించి ఎదురు ప్రభా, దేశ విదేశాలు ప్రదేశాలు నాయన ప్రతి ఒక్కరికి బాధ్యులందరూ దీవించి ఆశ్రయించండి. నాయన ఈ వాక్యముతో మాట్లాడుతుండగా మాతోనే మాట్లాడు. అనేక రక్షణ తెచ్చండి. సంఘాల కోసం నాయన, కుటుంబాల కోసం, బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. ప్రతి మానవులు ప్రభా, నేను నమ్ములందరూ ప్రేమించండి, ఆశ్రయించండి, నడిపించే గొప్ప కార్యము ఆయా తోడుగుండ్లు, గొప్ప మేలు, గొప్ప సాక్ష్యం నడిపిస్తామని ఆశ్రయిస్తామని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టమని ఎదుర్కొంటాం ప్రమ తండ్రి. ఆమేన్. ప్రయోజనండి అందరికి వందనాలు. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించడు కాక ఆమేన్.